Hello everyone, Andaru ela unnaru. Today we are going to discuss RRB NTPC 2026 History Strategy and Exam Analysis with in-depth content. ఒక్కసారి గమనించండి. ముందుగా ఒక మాట. ఎగ్జామ్కి కరెక్ట్గా ఇంకో 20 రోజులు మాత్రమే సమయముంది. పానిక్ అవ్వకండి. ఈరోజు నేను హిస్టరీ నుంచి పక్కా క్వశ్చన్స్ ఎక్స్పెక్ట్ చేయగలిగే హై యీల్డ్ టాపిక్స్ చెప్పడంతో పాటు 16 పేజెస్ మెటీరియల్ ఇవ్వబోతున్నాను. ఈ పీడిఎఫ్ లాస్ట్ 2025 ఎగ్జామ్ అప్పుడు కూడా ప్రిపేర్ చేసిచ్చాను. బట్ అప్పుడు ఓన్లీ బుకిష్ టైప్ ఇచ్చాను. ఇప్పుడు కొంచెం అప్డేటెడ్ వర్షన్, ఇమేజెస్, మైండ్ మ్యాప్స్ కూడా యాడ్ చేసేస్తున్నాను. దానితో పాటు మీకు ఇంకొక గిఫ్ట్ కూడా ఉంది. వీడియో మిడిల్లో చెప్తాను. అయితే ఒక మాట, మన యాప్లో టాప్ 50 టాపిక్స్ ఆర్ఆర్బీ మ్యాజిక్ బ్యాచ్ ఒకటి లాంచ్ చేశాను. ఇందులో మీకు కావాల్సిన టాప్ 50 టాపిక్స్ యాప్టిట్యూడ్, రీజనింగ్, జీఎస్, జీకే, కరెంట్ అఫైర్స్ అన్నీ కవర్ అవుతాయి. మిగతా వాటికి మనకి డిఫరెన్స్ ఏమిటంటే, మొదటిది మన వీడియోలు. మీకు మళ్లీ రివిజన్ అవసరం లేకుండా మెమరీ హింట్స్, ట్రిక్స్తో మన వీడియోలు ఉంటాయి. మీకు తెలుసు కదా ఎగ్జామ్లో ఎంత ప్రెషర్ ఉంటుందో. ఒక టఫ్ ప్రశ్న తగిలితే 5 నిమిషాలు ఎలా పోతాయో కూడా తెలియదు. అలాంటి టైంలో మెమరీ హింట్స్, ఫన్నీ స్టోరీస్ చాలా ఉపయోగపడతాయి. సరే, ట్రిక్స్ కదా, డెప్త్ ఉండదేమో అని అనుకోకండి. ఎన్సీఆర్టీస్ మరియు స్టాండర్డ్ బుక్స్ నుంచి మన అనుభవం కలిపి మీకు బెస్ట్ డెప్త్ కంటెంట్ అందులో ఉంటుంది. తర్వాత పీడిఎఫ్స్. ఇవి మన దగ్గర ప్రింటబుల్ పీడిఎఫ్స్. ప్రతి టాపిక్కి సింగిల్ పేజ్ సమ్మరీ, మైండ్ మ్యాప్ పీడిఎఫ్స్ ఉంటాయి. అదే కాకుండా టెస్ట్ కూడా ఉంటుంది. మీరు చదివిన ప్రతి టాపిక్కి, ప్రతి సబ్ టాపిక్కి ఓరల్ వీవా ప్రశ్నలతో మిమ్మల్ని గైడ్ చేస్తాం. వీవాతో పాటు ఎంసీక్యూస్ ప్రాక్టీస్ కూడా ఉంటుంది. ఎంసీక్యూస్ ఎలా ఉంటాయంటే, ఒక ఎంసీక్యూ నుండి 3 న్యూ క్వశ్చన్ యాంగిల్స్. ఈ ప్రశ్నలో ఈ ఆప్షన్ ఎందుకు కరెక్టు, ఈ ఆప్షన్ ఎందుకు రాంగు, ఈ ప్రశ్న నుంచి ఫ్యూచర్లో ఇంకా ఏ ప్రశ్నలు వచ్చే ఛాన్స్ ఉందో, ఇలా ఫుల్ డెప్త్గా 360 డిగ్రీస్ ప్రిపరేషన్ కోర్స్ మన యాప్లో ఉంది. లింక్ డిస్క్రిప్షన్లో ఉంది. ఇప్పుడే ఎన్రోల్ అవ్వండి. గుర్తుంది కదా, చదువు చెప్పటం కాదు, అవసరమైన చదువు గుర్తుపెట్టుకునేలా చెప్పే బాధ్యత మా స్కై అకాడమీది. సో ఇప్పుడు టాపిక్స్ చూద్దాం. పుస్తకాలన్నీ ముందేసుకొని కన్ఫ్యూజ్ అయ్యే టైం కాదిది. పీడిఎఫ్ని టెలిగ్రామ్ లింక్లోంచి డౌన్లోడ్ చేసుకోండి. లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను. పాలిటీ కూడా 11 పేజెస్ పీడిఎఫ్ ఇచ్చాను. వీడియో అండ్ లింక్ ఛానల్లో ఉంది. ఒక లైక్ అండ్ హైప్తో వీడియోని స్టార్ట్ చేసుకుందాం. ఈ 20 రోజుల్లో మీరు ఏది చదవాలి అనే దానికన్నా ఏది వదిలేయాలి అనేది చాలా ఇంపార్టెంట్. ఇదే హై ఈల్డ్ స్ట్రాటజీ అంటారు. హై ఈల్డ్ అంటే ఏంటి? తక్కువ చదివి ఎక్కువ మార్కులు తెచ్చుకోవడం. లో ఈల్డ్ అంటే నెలల తరబడి చదువుతూ కూర్చున్నా అందులోంచి ఒక్క మార్కు కూడా రాకపోవడం. ఇప్పుడున్న తక్కువ టైంలో గుడ్డిగా చదవకూడదు, స్మార్ట్గా వెళ్ళాలి. హిస్టరీ అనేది ఇప్పుడు ఒక గేమ్ చేంజర్ సబ్జెక్ట్ అయిపోయింది. పాతకాలం రోజులు పోయాయి. ఏదో 4 బిట్లు చదివామా వెళ్ళామా అంటే కుదరదు. నేను మొత్తం డేటా అనలైజ్ చేశానమ్మా. పీవైక్యూ అనాలిసిస్ రిపోర్ట్ చెప్తాను, జాగ్రత్తగా వినండి. మొత్తం 47 షిఫ్ట్ పేపర్లు తిరిగేశాను. ఈ 47 షిఫ్ట్లో హిస్టరీ నుండి వచ్చిన మొత్తం ప్రశ్నలెన్నో తెలుసా? 264 క్వశ్చన్స్, 264 ప్రశ్నలు. ఒక్కసారి ఆలోచించండి. 264 ప్రశ్నలు అంటే మాటలు కాదు, ఆషామాషీ విషయం కాదిది. దీనిని మనం యావరేజ్ చేస్తే, అంటే సగటున ఒక్కో షిఫ్ట్కి ఎన్ని మార్కులు వస్తున్నాయో లెక్కేస్తే దాదాపు 5 క్వశ్చన్స్ పర్ షిఫ్ట్ వస్తున్నాయి. బాబూ, కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో 0.5 మార్కుతోనే ఉద్యోగం పోగొట్టుకున్న వాళ్ళని నేను ఎంతోమందిని చూశాను. అలాంటిది 5 మార్కులు అంటే అది మీ తలరాతనే మార్చేస్తుంది. అర్థమవుతుందా నేను చెప్పేది? క్లియర్గా ఉందా? అందుకే నేను హిస్టరీని 3 ముక్కలుగా చేసి అనలైజ్ చేశాను. 1 ఏన్షియంట్ ఇండియన్ హిస్టరీ, అంటే ప్రాచీన భారతదేశ చరిత్ర. 2 మెడీవల్ ఇండియన్ హిస్టరీ, అంటే మధ్యయుగ భారతదేశ చరిత్ర. 3 మోడర్న్ ఇండియన్ హిస్టరీ, అంటే ఆధునిక భారతదేశ చరిత్ర. ఈ వీడియోలో మనం 50-50 రేషియో మెయింటైన్ చేద్దాం. అంటే ఫస్ట్ 50% ఏన్షియంట్ అండ్ మెడీవల్ కవర్ చేద్దాం, మిగతా 50% మోడర్న్ హిస్టరీ చూద్దాం. ఎందుకంటే మోడర్న్ వెయిటేజ్ చాలా ఎక్కువ. సరే, ఇక లోతుగా వెళ్దాం. ఏన్షియంట్ హిస్టరీ అంటే ప్రాచీన చరిత్ర గురించి మాట్లాడుకుందాం. ఇక్కడ నుండే అసలు కథ స్టార్ట్ అవుతుంది. ఏన్షియంట్ హిస్టరీ అనగానే భయపడకండి. వాడు అడిగే ఏరియాలు కొన్ని ఫిక్స్డ్గా ఉన్నాయి. 1 మార్క్ ఇక్కడ్నుంచి పక్కా వస్తుంది. నేను గమనించిన టాపిక్స్ చెప్తాను, నోట్ చేసుకోండి. ఫస్ట్, జైనిజం అండ్ బుద్ధిజం. రాసికెట్టుకోండి. ఈ టాపిక్ లేకుండా క్వశ్చన్ పేపర్ ఉండదు. ముఖ్యంగా బుద్ధిస్ట్ కౌన్సిల్స్, అంటే బౌద్ధ సంగీతులు. మొదటి కౌన్సిల్ ఎక్కడ జరిగింది? ఎవరు అధ్యక్షుడు? ఏ రాజుకాలంలో జరిగింది? బౌద్ధమతం ఎప్పుడు 2గా విడిపోయింది? హీనయాన, మహాయాన శాఖలు ఎప్పుడొచ్చాయి? జైనమతంలో ఎన్ని కౌన్సిల్స్ జరిగాయి? తీర్థంకరులు ఎవరు? ఇవన్నీ మీ టిప్స్ మీదుండాలి. బుద్ధుడి జీవితం, ఆయన చేసిన మొదటి ప్రసంగం అంటే ఫస్ట్ సర్మన్ గురించి ప్రతి పాయింట్ ఇంపార్టెంటే. నెక్స్ట్, ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ అంటే ఐవీసీ, సింధులోయ నాగరికత.
ఇది ఎగ్జామినర్ ఫేవరెట్ టాపిక్. 40-50 సైట్లు బయలుపడ్డాయి. కానీ అవన్నీ చదవాల్సిన పనిలేదు. జస్ట్ ఒక 10-12 సైట్స్ చదవండి చాలు. ఇందులో వాడు ఎక్కడ ఫోకస్ చేస్తున్నాడంటే ఆర్ట్ అండ్ కల్చర్ మీద. ఉదాహరణకి మొహెంజోదారోలో దొరికిన బియర్డెడ్ మ్యాన్, గడ్డమున్న మనిషి విగ్రహం దేంతో చేశారు? ఆయనొక ప్రీస్ట్, పూజారి అని చరిత్రకారుల అభిప్రాయం. డాన్సింగ్ గర్ల్ విగ్రహం ఎక్కడ దొరికింది? గ్రేట్ బాత్ ఏ షేప్లో దొరికింది? ఒక్కసారి ఆలోచించండి. గ్రేట్ బాత్ దొరికింది మొహెంజోదారోలో. మన ఇంట్లో స్విమ్మింగ్ పూల్ ఏ షేప్లో ఉంటుంది? రెక్టాంగులర్ షేప్లోనే కదా. గ్రేట్ బాత్ కూడా ఆ షేప్లోనే ఉంటుంది. బాత్ అనగానే మొహెంజోదారో అని గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు ఐవీసీకి సంబంధించి కొన్ని ట్రిక్స్ చెప్తాను. నేను వీడియోలో చెప్పినట్టే గుర్తుపెట్టుకోండి. ఉదాహరణకి లోతల్. పోర్ట్ టౌన్ అని దేన్నంటారు? లోతల్. ఇది ఎలా గుర్తుపెట్టుకుంటారు? లోతల్ అనే పదంలోనే లోతుగా అంటే డీప్ అనే పదం కనిపిస్తా ఉంటుంది. సీపోర్ట్ ఎలా ఉంటుంది? లోతుగా ఉంటుంది. కాబట్టి పోర్ట్ టౌన్ అంటే లోతల్. ఇక్కడింకా ఏమేం దొరికాయి? బరియల్ ల్యాండ్, సమాధులు. పాతిపెట్టడం అంటే లోతుగా తవ్వి పాతిపెడతారు కదా, సో బరియల్ ల్యాండ్ లోతల్లో ఉంది. అక్కడ కాపర్ డాగ్, కుక్క దొరికింది. కుక్క కరిచిందంటే లోతుగా ఇంజెక్షన్ చేయించుకోవాలి కదా, సో కాపర్ డాగ్ లోతల్. చెస్ ప్లేయింగ్ అవశేషాలు దొరికాయి. చెస్ ఆడాలంటే లోతుగా అంటే థింక్ డీప్ ఆలోచించాలి కదా, అలాగే మ్యాథమెటికలీ ప్లాంట్ సిటీ. మ్యాచ్ రావాలంటే లోతుగా ఆలోచించాలి. సో ఇలా ఇంటర్లింక్ చేసుకుంటే లోతల్ టాపిక్ మొత్తం మైండ్లో ప్రింట్ అయిపోతుంది. ఇంకో ఎగ్జాంపుల్ చూద్దాం. హరప్పా. హరప్పా సిటీ ఏ నది ఒడ్డున దొరికింది? రావి రివర్. హరప్పాలో ఏమేమి బయలుపడ్డాయి అంటే హరప్పా అనే పదంలో పీపీ అనే లెటర్స్ రిపీట్ కనిపిస్తా ఉంటుంది. హరప్పాలో దొరికిన ప్రతి దాంట్లో డబల్ లెటర్స్ రిపీట్ అవుతూ ఉంటాయి. కాపర్, పీపీ, బుల్లక్ కార్ట్, ఎల్ఎల్, పాటరీ, టీటీ, శాండ్ స్టోన్ స్టాచ్యూ, ఎస్ఎస్, కన్నింగ్హామ్, ఎన్ఎన్, టెర్రకోటా టూల్స్, ఆర్ఆర్, కాఫిన్ బరియల్, ఎఫ్ఎఫ్. లోతల్లో దొరికిన బరియల్స్ కాకుండా కాఫిన్ ఒక బాక్స్లో పెట్టి పాతిపెట్టడం ఎక్కడ దొరికింది అంటే హరప్పాలో దొరికింది. సో 99% రిపీటెడ్ లెటర్స్ ఉంటే గుడ్డిగా హరప్పా అని టిక్ పెట్టేయచ్చు. ఇలాంటి లాజిక్స్ అండ్ ట్రిక్స్తో సూపర్ మ్యాజిక్ కోర్సెస్ యాప్లో అవైలబుల్గా ఉన్నాయి. ఇప్పుడే డౌన్లోడ్ చేసుకోండి. లింక్ డిస్క్రిప్షన్లో ఉంది. దీని తర్వాత మనం చదవాల్సింది వేదికేజ్ అంటే వేదకాలం. దీన్ని ఎలా అప్రోచ్ అవ్వాలి? ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం, అథర్వణవేదం. ఓల్డెస్ట్ వేద ఏది? ఋగ్వేదం. ఇందులో 1028 మంత్రాలున్నాయి. ప్రకృతిని దేవుడిగా కొలిచే ఆచారం ఈ ఋగ్వేదానికి సంబంధించింది. యజుర్వేదంలో యజ్ఞయాగాలు ఎలా చెయ్యాలి అనేదుంది. సామవేదం. సామవేదం అనే పదంలోనే సరిగమా అనే సంగీతం కనిపిస్తా ఉంది. మ్యూజిక్ గురించి ఏ వేదంలో ఉంది అంటే సామవేదం, బుక్ ఆఫ్ మ్యూజిక్. అథర్వణ వేదంలో మ్యాజిక్ స్పెల్స్ అంటే మంత్రతంత్రాలు, మెడికల్ స్పెల్స్, స్ట్రెస్ గురైతే చదివే మంత్రాలు ఉన్నాయి. తర్వాత మగధ సామ్రాజ్యం మరియు 16 మహాజనపదాలు. మగధ ఎందుకు పవర్ఫుల్గా మారింది? మగధని పరిపాలించిన వంశాల ఆర్డర్ ఏంటి? దీనికోసం ఒక కోడ్ చెప్తాను. హర్యంక, శిశునాగ, నంద, మౌర్య. ఇది ఆర్డర్. హర్యంక వంశం, శిశునాగ వంశం, నందవంశం, మౌర్యవంశం. ఈ క్రమం తప్పకుండా చదవాలి. దీని తర్వాత మౌర్యన్ ఎంపైర్. మౌర్యన్స్లో ఏం చదవాలి సార్ అంటే అశోకుడి గురించి చదవండి చాలు. చంద్రగుప్త మౌర్య, బిందుసార జస్ట్ టచ్ చేసి వదిలేయండి. అశోక గురించి మాత్రం పక్కాగా చదవాలి. క్వశ్చన్ చూడండి. అశోక అడాప్టెడ్ బుద్ధిజం టీచింగ్స్ ఆఫ్టర్ విచ్ వార్? అంటే అశోకుడు ఏ యుద్ధం తర్వాత బౌద్ధమతం స్వీకరించాడు? ఆన్సర్ కళింగ వార్. దీన్ని ఎలా గుర్తుపెట్టుకుంటాం? ఖాళీగా ఉండకు, ప్రశాంతంగా బుద్ధిజంలో చేరు అని కళింగ వార్ తర్వాత చెప్పారు. ఖాళీగా కళింగ, సింపుల్. అలాగే మెగస్తనీస్ రాసిన బుక్ ఏంటి? ఇండికా. కోడ్ ఏంటంటే మెగాస్టార్ గారు ఎక్కడుంటారు? ఇండియాలో ఉంటారు. మెగాస్టార్ అంటే మెగస్తనీస్, ఇండియా అంటే ఇండికా. బిందుసారు టైంలో వచ్చిన యూరోపియన్ ట్రావెలర్ డెమేకస్ అంటే అమృతోచాట్స్. కోడ్ ఏంటంటే దసరా పండగ రోజు మీ మిత్రులతో ఫుల్లుగా ఎంజాయ్ చేస్తారు. దసరా, బిందుసారా, మిత్రులతో అమృతోచాట్స్. అశోకుడి 13 శిలాశాసనాలు చాలా చాలా ముఖ్యం. ఏ శిలాపలకం ధమ్మయాత్రల గురించి చెబుతుంది? 8వ రాక్ ఎడిక్ట్. ఎలా గుర్తుపట్టుకుంటాం? అశోకుడు తన శిష్యులను ఎన్ని దిక్కులకు పంపించాడు? అష్టదిక్కులు అంటే 8 వెళ్లారు. 8 దిక్కులు వెళ్లి యాత్రలు చేశారు. సో 8వ ఎడిక్ట్. 9th రాక్ ఎడిక్ట్ ఏం చెప్తుంది? పూజల కోసం యూజ్లెస్ స్పెండింగ్ అంటే ఖర్చు వద్దని అశోకగారన్నారు. కోడేంటి? నవగ్రహ పూజల కోసం ఎక్కువ ఖర్చు పెట్టద్దు అని అశోకగారన్నారు.
ఇలా కామిక్ వేలో మెమరీ హింట్స్తో చదివితే లైఫ్ లాంగ్ మర్చిపోరు. దీని తర్వాత గుప్తా ఎంపైర్ అంటే గోల్డెన్ ఏజ్. చంద్రగుప్త టు విక్రమాదిత్య బిరుదు ఎలా తీసుకున్నాడు అని డెప్త్ క్వశ్చన్స్ టచ్ చేస్తున్నాడు. బుక్స్ అండ్ ఆథర్స్లో హర్షచరిత, కాదంబరి అంటే బాణభట్టు, అర్థశాస్త్రం అంటే కౌటిల్యుడు, రాజతరంగిణి అంటే కల్హనుడు, ఇవన్నీ మీ కన్ను పడాల్సిన ఇంపార్టెంట్ ఏరియాస్. ఇలా ఈ ఏన్షియంట్ హిస్టరీని చదువుకుంటే ఆ ఒక్క మార్కు మీ జేబులో ఉన్నట్టే. సరే అండి, ఇప్పుడు మీడియవల్ ఇండియన్ హిస్టరీ గురించి మాట్లాడుకుందాం. చాలామంది స్టూడెంట్స్ చేసే అతిపెద్ద మిస్టేక్ ఏంటంటే ఢిల్లీ సుల్తాన్లు, మొఘలులు అంటూ నెలల తరబడి ఈ మీడియవల్ హిస్టరీనే చదువుతూ కూర్చుంటారు. కానీ మన పీవైక్యూ డేటా ఏం చెప్తోందో తెలుసా? 47 షిఫ్ట్ పేపర్లలో కలిపి కేవలం 10 క్వశ్చన్లే వచ్చాయి. కేవలం 10 అంటే 10 ప్రశ్నలే. దీని వెయిటేజ్ ఎగ్జామ్లో మహా అయితే కేవలం 1 మార్కు మాత్రమే. ఇప్పుడు మీరే చెప్పండి, ఈ 1 మార్క్ కోసం, అది కూడా ఎగ్జామ్కి 20 రోజులే ఉన్న టైంలో మీరు వారాల తరబడి టైం వేస్ట్ చేయడం అవసరమా? ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచించండి బాబూ. అందుకే నేనేమంటానంటే, మీకు టైం లేకపోతే లేదా లాస్ట్ మినిట్లో ప్రిపేర్ అవుతుంటే ఈ మీడియవల్ ఇండియన్ హిస్టరీని స్కిప్ చేసినా పెద్ద నష్టం లేదు. ఒకవేళ ఆ 1 మార్కు పోతే పోనీ, కానీ ఆ టైంని మీరు వేరే ఇంపార్టెంట్ సబ్జెక్ట్ మీద పెడితే అక్కడ 4 మార్కులు ఎక్స్ట్రా తెచ్చుకోవచ్చు కదా. లాజిక్ అర్థమైందా? టెన్షన్ పడకండి. అలా అని నేను పూర్తిగా గాలికి వదిలేయమని చెప్పట్లేదు. దీనికోసం ఎక్కువ తలకాయ పాడు చేసుకోవద్దు. కానీ బేసిక్స్ మాత్రం పక్కాగా చూసుకోవాలి. మరి ఆ బేసిక్స్ ఏంటి? వాడు ఎక్కడ అడుగుతున్నాడు? ఫస్ట్ పాయింట్, ఢిల్లీ సల్తనేట్. ఇందులో 5 వంశాలుంటాయి: బానిస వంశం, స్లేవ్ డైనాసిటీ, ఖిల్జీ, తుగ్లక్, సయ్యద్ మరియు లోడీ వంశం. ఈ వంశాల ఆర్డర్, క్రమం మీకు ఖచ్చితంగా తెలియాలి. ఏది ముందు ఏది వెనక అనేది మైండ్లో ప్రింట్ అయిపోవాలి. సెకండ్ పాయింట్, ప్రతి డైనాసిటీ ఎవరు స్థాపించారు, ఫౌండర్ ఎవరు, అలాగే అందులో చివరి రాజు ఎవరు, లాస్ట్ కింగ్, ఇంతవరకు చూసుకుంటే చాలు. థర్డ్ పాయింట్, రాజులు చేసిన కొన్ని ముఖ్యమైన పనులు, ముఖ్యంగా అల్లావుద్దీన్ ఖిల్జీ తీసుకొచ్చిన మార్కెట్ రిఫార్మ్స్ గాని, మహమ్మద్ బిన్ తుగ్లక్ చేసిన పిచ్చి పనులు గాని వాడు ఎగ్జామ్లో పదే పదే అడుగుతాడు. మహమ్మద్ బిన్ తుగ్లక్ చేసిన పిచ్చి పనులేంటి? రాజధాని మార్పు, క్యాపిటల్ చేంజ్, అలాగే కరెన్సీ మార్పు. ఇలాంటి హైలైట్ అయిన పాయింట్స్ మీద మాత్రమే ఫోకస్ చేయండి. దీనికి సంబంధించి నేనొక 2 hours మ్యారథాన్ వీడియో కూడా ప్లాన్ చేస్తాను. అది చూసి వదిలేయండి చాలు. ఈ మెడివల్ హిస్టరీని థర్డ్ ప్రయారిటీ కింద పెట్టుకోండి. ఇక్కడ మీరు అస్సలు యుద్ధం చేయకూడదు. జస్ట్ పైపైన చూసుకుని వెళ్ళిపోవాలి అంతే. ఇప్పుడు మనం ఎగ్జామ్లో అసలైన సినిమా దగ్గరికొచ్చాం. అదే మోడర్న్ ఇండియన్ హిస్టరీ, ఆధునిక భారతదేశ చరిత్ర. మిగతా 50% వెయిటేజ్ దీందే. అండ్ ఇది చాలా చాలా మోస్ట్ ఇంపార్టెంట్. బాబోయ్, దీని వెయిటేజ్ చూస్తే మీకే మైండ్ బ్లాక్ అయిపోతుంది. మొత్తం 121 క్వశ్చన్స్ ఇక్కడి నుండే వచ్చాయి. సగానికి పైగా పేపర్ మోడర్న్ హిస్టరీ నుండే ఉంటుంది. సో మీ ఫస్ట్ ప్రయారిటీ, మీ ఫోకస్, మీ నిద్ర, మీ మెలకువ అన్నీ మోడర్న్ హిస్టరీ మీదే ఉండాలి. ఇక్కడ మీరు స్ట్రాంగ్గా ఉంటే 3 నుండి 4 మార్కులు మీ జేబులో ఉన్నట్టే. లాస్ట్ 2025 పేపర్ అనలైజ్ చేస్తే స్వదేశీ మూవ్మెంట్, సాంతాల్ రెబెలియన్, ట్రైబల్ రివోల్ట్స్ గురించి చాలా క్వశ్చన్స్ వచ్చాయి. మోడర్న్ హిస్టరీలో ఏది వదిలేయాలి, ఏది చదవాలి అని నేను 3 కేటగిరీస్ చేశాను. మోస్ట్ ఇంపార్టెంట్, ఇంపార్టెంట్, నెగ్లిజిబుల్. మీరు చదివేటప్పుడు ప్రతి టాపిక్కి టైం కేటాయించుకోండి. నెగ్లిజిబుల్కి 30 నిమిషాలు, ఇంపార్టెంట్కి 50 నిమిషాలు, మోస్ట్ ఇంపార్టెంట్కి 1.5 hour కేటాయించాలి. మోడర్న్లో అడుగుతున్న మేజర్ టాపిక్ చూడండి. 1. యాక్ట్స్ అండ్ రిఫార్మ్స్, చట్టాలు, రెగ్యులేషన్స్. రెగ్యులేటింగ్ యాక్ట్ 1773 దగ్గర నుంచి 1947 ఇండిపెండెన్స్ యాక్ట్ వరకు ప్రతి చట్టం ఇంపార్టెంటే. మింటో మార్లే రిఫార్మ్స్ 1909, మాంటింగ్ చెమ్స్ఫోర్డ్ రిఫార్మ్స్ 1919, మెకాలే మినిట్ 1835. అంటే భారతదేశంలో ఇంగ్లీష్ ఎడ్యుకేషన్ ఎప్పుడు ఇంట్రడ్యూస్ చేశారు, ఇలాంటి ఇయర్స్ అండ్ యాక్ట్స్ మీద డైరెక్ట్ క్వశ్చన్స్ పడుతున్నాయి. 2. అడ్వెంట్ ఆఫ్ యూరోపియన్స్, యూరోపియన్ల రాక. పోర్చుగీస్, డచ్, ఇంగ్లీష్, ఫ్రెంచ్ వీళ్ళు ఏ ఆర్డర్లో వచ్చారు, వాళ్ళు మొదటి ఫ్యాక్టరీ ఎక్కడ పెట్టారు, ఈ క్రొనాలజీ తెలియాలి. బెంగాల్ గురించి ఎక్కువ అడుగుతున్నారు, జాగ్రత్తగా చదవండి. 3. గవర్నర్ జనరల్స్ అండ్ వైస్రాయ్స్. ఇది మోస్ట్ ఇంపార్టెంట్. ఏ గవర్నర్ జనరల్ టైంలో ఏ ఈవెంట్ జరిగింది. సబ్సిడరీ అలయన్స్, సైన్య సహకార పద్ధతి ఎవరు తెచ్చారు? వెల్లస్లీ. డాక్ట్రిన్ ఆఫ్ ల్యాబ్స్, రాజ్య సంక్రమణ సిద్ధాంతం తెచ్చిందెవరు? డల్హౌసీ. బెంగాల్ విభజన టైంలో వైస్రాయ్ ఎవరు? లార్డ్ కర్జన్. జలియన్ వాలాబాగ్ ఊచకోత టైంలో ఎవరు? చెమ్స్ఫోర్డ్. సతీ సహగమనం, చైల్డ్ లేబర్ అబాలిష్ చేసిందెవరు? ఇది ఎలా గుర్తుపెట్టుకుంటారు? ఎగ్జాంపుల్, భూటాన్ వార్ జరిగేటప్పుడు గవర్నర్ జనరల్ ఎవరు? జాన్ లారెన్స్. లారెన్స్ మనందరికీ తెలిసిందే కదా, మంచి డాన్సర్.
ఆయన ఏం వేసుకుని డాన్స్ చేస్తాడు? బూట్లు వేసుకునే కదా. సో బూట్లు, భూటాన్ వార్, జాన్ లారెన్స్, సింపుల్. ఇలా మెమరీ హింట్స్తో చదువుకుంటూ వెళ్తేనే మీకు ఎగ్జామ్లో వందల ఫ్యాక్ట్స్ గుర్తొస్తాయి. 4. 1857 రివోల్ట్, సిపాయిల తిరుగుబాటు. ఎక్కడ మొదలైంది? ఏ లీడర్ ఎక్కడి నుండి పోరాడారు? ఝాన్సీ నుండి లక్ష్మీబాయి, కాన్పూర్ నుండి నానాసాహెబ్. మ్యాచింగ్ క్వశ్చన్స్ పక్కా వస్తాయి. 5. గాంధీజీ ఎరా, గాంధీ యుగం. గాంధీజీ సౌత్ ఆఫ్రికా నుండి వచ్చిన దగ్గర నుండి స్వాతంత్ర్యం వచ్చే వరకు ప్రతి మూమెంట్ ఆర్డర్లో తెలియాలి. చంపారన్, ఖేడా, అహ్మదాబాద్ మిల్ స్ట్రైక్, రౌలత్ సత్యాగ్రహం ఇవి ఎర్లీ నేషనల్ మూమెంట్స్. నాన్ కోఆపరేషన్, సివిల్ డిసొబీడియన్స్ ఎక్కడ స్టార్ట్ అయ్యాయి? రౌండ్ టేబుల్ సమావేశాలు 3 గాంధీజీ దేనికి వెళ్లారు? కేవలం 2వ మాత్రమే. 3 వెళ్ళిందెవరు? అంబేద్కర్ గారు. పూనా ప్యాక్ట్ ఎవరి మధ్య జరిగింది? గాంధీజీకి అంబేద్కర్కి మధ్య ఎరవాడ జైల్, పూణేలో జరిగింది. 6. క్రొనాలజీ బేస్డ్ క్వశ్చన్స్. ఈ మధ్య ట్రెండ్ మారింది బాబు. 4 ఇన్సిడెంట్స్ ఇచ్చి వాటిని ఆర్డర్లో పెట్టమంటున్నాడు. ఉదాహరణకు ముస్లిం లీగ్, ఢిల్లీ దర్బార్, ఏది ముందు ఏది వెనక, క్విట్ ఇండియా మూవ్మెంట్, క్రిప్స్ మిషన్, క్యాబినెట్ మిషన్, వేవెల్ ప్లాన్. ఇవి వరుస క్రమంలో అమర్చాలి. ఇవి చెయ్యాలంటే ఇయర్స్ మీద గ్రిప్ ఉండాలి. 7. పీజెంట్స్ అండ్ ట్రైబల్ రివోల్ట్స్. ఇవి మోస్ట్ ఇంపార్టెంట్ అయిపోయాయి. అలాగే సోషల్ రిలీజియస్ మూవ్మెంట్స్, బ్రహ్మ సమాజం, రాజా రామ్మోహన్ రాయ్, ఆర్య సమాజం, దయానంద సరస్వతి, రామకృష్ణ మిషన్, వివేకానంద, సత్యశోధక సమాజ్, జ్యోతిరావు ఫూలే. ఇవి ఏ సంవత్సరంలో స్థాపించారు? 8. కొలోనియల్ ఎకానమీ. మన సంపదని బ్రిటిష్ వాళ్లు ఎలా తరలించారు? డ్రీన్ ఆఫ్ వెల్త్ థియరీని దాదాభాయ్ నవరోజీ గారు పావర్టీ అండ్ అన్బ్రిటిష్ రూల్ ఇన్ ఇండియా అనే పుస్తకంలో రాశారు. న్యూస్ పేపర్స్, జర్నల్స్ అండ్ స్లోగన్స్ మీద క్వశ్చన్ లేకుండా పేపర్ ఉండదు. అలాగే బ్రిటిష్ వాళ్లు మన వాళ్లకిచ్చిన బిరుదులు, టైటిల్స్ ఆర్ నైట్హుడ్స్ కూడా ఆ 10-12 ఇంపార్టెంట్ లిస్ట్ చదువుకోవాలి. 9. ఇంకో మెమరీ ట్రిక్ చెప్తాను. క్రెమెటోరియంస్, సమాధులు. జవహర్లాల్ నెహ్రూ గారి క్రెమెటోరియం ఎక్కడుంది? శాంతివన్లో. ఎలా గుర్తుపెట్టుకుంటారు? నెహ్రూ గారంటేనే ఒక శాంతికి నిదర్శనం. పిల్లలంటే ఇష్టం, గులాబీ పువ్వు. సో శాంతివన్. మొరార్జీ దేశాయ్ గారి క్రెమెటోరియం ఎక్కడుంది? అభయ్ఘాట్. ఒకవేళ నువ్వు రాజీ పడకుండా జీవిస్తే అభయంగా, భయం లేకుండా ప్రశాంతంగా బ్రతకచ్చు. రాజీ లేకుండా దేశాయ్, భయం లేకుండా అభయ్ఘాట్. సో ఫైనల్గా నేను చెప్పేదేంటంటే మీ ప్రిపరేషన్ స్ట్రాటజీ ఇలా ఉండాలి. ఫస్ట్ ప్రయారిటీ మోడర్న్ హిస్టరీ, ఇది కంప్లీట్గా చదివేసేయండి. సెకండ్ ప్రయారిటీ ఏన్షియంట్ హిస్టరీ, ఇందులో బుద్ధిజం, జైనిజం, ఐవీసీ, మౌర్య, గుప్తా పక్కాగా చదవండి. లోథల్, హరప్పా ట్రిక్స్ చెప్పా కదా. థర్డ్ ప్రయారిటీ మిడివల్ హిస్టరీ, జస్ట్ పైపైన చూసుకోండి. డిగ్రీ చదివిన వాళ్లకే కాదు, ఇంటర్మీడియట్ 12th పాస్ క్వాలిఫికేషన్తో రాసేవాళ్లక్కూడా ఇదే స్ట్రాటజీ వర్తిస్తుంది. నేను మీకోసం ఫ్రీ మెటీరియల్స్ ప్రొవైడ్ చేస్తున్నాను. ఇలాంటి ట్రిక్స్ యూట్యూబ్లో దొరుకుతాయి. కానీ మిమ్మల్ని రోజూ పొద్దున్నే లేపి, ఒరే తమ్ముడూ, ఈరోజు ఈ టాపిక్ చదివావా? రాత్రికి టెస్టుంది, రెడీగా ఉండు అని అడిగేవాళ్లెవరు? అందుకే స్కై అకాడమీ తెలుగు తీసుకొచ్చింది స్పెషల్ 1-to-1 మెంటర్షిప్ ప్రోగ్రామ్. మా యాప్ స్కై అకాడమీ తెలుగు ప్లేస్టోర్లో సెర్చ్ చేయండి. డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. మన ప్రోగ్రామ్ స్పెషాలిటీ ఏంటంటే మార్నింగ్ వేకప్ మెసేజ్ అండ్ టార్గెట్, మధ్యాహ్నం ర్యాండమ్ క్వశ్చన్ పడుతుంది, బ్రెయిన్ షార్ప్ అవుతుంది, ఈవినింగ్ ఓరల్ టెస్ట్, సాయంత్రం నేనే స్వయంగా కాల్ చేసి అడుగుతా. భయం ఉంటేనే భక్తుంటుంది, భక్తి ఉంటేనే రిజల్ట్ ఉంటుంది. ఈ 20-22 పేజీల మోడర్న్ హిస్టరీ హై ఈల్డ్ పీడీఎఫ్, 5 పేజీల ఏన్షియంట్ హిస్టరీ పీడీఎఫ్, కలర్ఫుల్ హ్యాండ్ రిటన్ మైండ్ మ్యాప్స్ అన్నీ మన టెలిగ్రామ్ గ్రూప్లో ఫ్రీగా అప్లోడ్ చేస్తున్నాను. నేను మెటీరియల్ తయారు చేస్తూనే టెలిగ్రామ్లో షేర్ చేసేస్తూ ఉంటాను. వెళ్ళి జాయిన్ అవ్వండి. మీకు ప్రాపర్ స్ట్రాంగ్ హోల్డ్ ప్రిపరేషన్ కావాలంటే నా నంబర్కి వాట్సాప్ చేయండి. 9491370061, 9491370061. సీట్లు చాలా లిమిటెడ్. ఎస్ఎస్సి వాళ్ళు మీరు డిసప్పాయింట్ అవ్వకండి. సీజీఎల్ కానీ సిహెచ్ఎస్ఎల్కి స్ట్రాటజీ కావాలంటే కామెంట్ సెక్షన్లో చెప్పండి. మీకు ఈ స్ట్రాటజీ నచ్చితే ఎకనామిక్స్కి, జాగ్రఫీకి, పాలిటీకి కూడా ఇలాంటి వీడియోస్ కావాలంటే కామెంట్లో స్ట్రాటజీ అని టైప్ చేయండి. నచ్చకపోతే డిస్లైక్ కొట్టినా పర్లేదు, కానీ ఎందుకు నచ్చలేదో చెబితే సరిదిద్దుకుంటాను. గట్టిగా ప్రిపేర్ అవ్వండి. రోజుకో 5 నిమిషాలు ఆ 5 పేజీల ఏన్షియంట్ మెటీరియల్ చూడండి. మోడర్న్కి కాస్త టైం ఎక్కువ ఇవ్వండి. ఈ 20 రోజులు టైం అస్సలు వేస్ట్ చేయకండి. ఈసారి జాబ్ కొట్టి తీరాల్సిందే. ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ అప్కమింగ్ ఎగ్జామ్. జై హింద్, జై భారత్. అయితే ఒక మాట,
మన యాప్లో టాప్ 50 టాపిక్స్ ఆర్ఆర్బీ మ్యాజిక్ బ్యాచ్ ఒకటి లాంచ్ చేశాను. ఇందులో మీకు కావాల్సిన టాప్ 50 టాపిక్స్ యాప్టిట్యూడ్, రీజనింగ్, జీఎస్, జీకే, కరెంట్ అఫైర్స్ అన్నీ కవర్ అవుతాయి. మిగతా వాటికి మనకి డిఫరెన్స్ ఏమిటంటే, మొదటిది మన వీడియోలు. మీకు మళ్ళీ రివిజన్ అవసరం లేకుండా మెమరీ హింట్స్, ట్రిక్స్తో మన వీడియోలు ఉంటాయి. మీకు తెలుసు కదా ఎగ్జామ్లో ఎంత ప్రెషర్ ఉంటుందో. ఒక టఫ్ ప్రశ్న తగిలితే 5 నిమిషాలు ఎలా పోతాయో కూడా తెలియదు. అలాంటి టైంలో మెమరీ హింట్స్, ఫన్నీ స్టోరీస్ చాలా ఉపయోగపడతాయి. సరే, ట్రిక్స్ కదా, డెప్త్ ఉండదేమో అని అనుకోకండి. ఎన్సీఆర్టీస్ మరియు స్టాండర్డ్ బుక్స్ నుంచి మన అనుభవం కలిపి మీకు బెస్ట్ డెప్త్ కంటెంట్ అందులో ఉంటుంది. తర్వాత పీడిఎఫ్స్. ఇవి మన దగ్గర ప్రింటబుల్ పీడిఎఫ్స్. ప్రతి టాపిక్కి సింగిల్ పేజ్ సమ్మరీ, మైండ్ మ్యాప్ పీడిఎఫ్స్ ఉంటాయి. అదే కాకుండా టెస్ట్ కూడా ఉంటుంది. మీరు చదివిన ప్రతి టాపిక్కి, ప్రతి సబ్ టాపిక్కి ఓరల్ వీవా ప్రశ్నలతో మిమ్మల్ని గైడ్ చేస్తాం. వీవాతో పాటు ఎంసీక్యూస్ ప్రాక్టీస్ కూడా ఉంటుంది. ఎంసీక్యూస్ ఎలా ఉంటాయంటే, ఒక ఎంసీక్యూ నుండి 3 న్యూ క్వశ్చన్ యాంగిల్స్. ఈ ప్రశ్నలో ఈ ఆప్షన్ ఎందుకు కరెక్టు, ఈ ఆప్షన్ ఎందుకు రాంగు, ఈ ప్రశ్న నుంచి ఫ్యూచర్లో ఇంకా ఏ ప్రశ్నలు వచ్చే ఛాన్స్ ఉందో, ఇలా ఫుల్ డెప్త్గా 360 డిగ్రీస్ ప్రిపరేషన్ కోర్స్ మన యాప్లో ఉంది. లింక్ డిస్క్రిప్షన్లో ఉంది. ఇప్పుడే ఎన్రోల్ అవ్వండి. గుర్తుంది కదా, చదువు చెప్పటం కాదు, అవసరమైన చదువు గుర్తుపెట్టుకునేలా చెప్పే బాధ్యత మా స్కై అకాడమీది. సో ఇప్పుడు టాపిక్స్ చూద్దాం.